ఏళ్ల నాటి కళ నేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన. యావత్ అఖండ భారతం హర్షధ్వనులతో ఆనందిస్తున్న వేళ. శాంతి కుమార్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి. రేపటితో ఎన్నో ఏళ్ల ఆ బలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్టాపనకు కూడా తెరపడనుంది. దీనికి సంబంధించి రేపు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీద కూడా ఒకవైపు అయోధ్యలో బలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని స్వయంగా వీక్షించలేకపోయినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాటన్నిటికీ కూడా భారీ తెరలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా అటు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కూడా హైదరాబాద్లో ఒక భారీ స్క్రీన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ భక్తుల సౌకర్యార్థం కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఒక్కసారి ఇదే విషయం మీద మాట్లాడడానికి మనతో లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్, ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి రేపటి కార్యక్రమానికి సంబంధించి? అసలు తెలుగు రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలుగు రాష్ట్ర ప్రజలు వారందరి యొక్క ఆసక్తి నేరుగా రేపు అయోధ్యలో జరిగేటువంటి బలరాముని యొక్క ఆ విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని తిలకించాలనేటువంటి ఆసక్తి ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అవకాశాల దృష్ట్యా కొన్ని వేల మందికి అది పరిమితం. కాబట్టి మిగతా వాళ్ళు ఎవరైతే నేరుగా ఆ కార్యక్రమంలో పాల్గొనలేరో వారికి ఉన్న ఆసక్తిని గమనించి ప్రధానమంత్రి మోదీ గారు 140 కోట్ల ప్రజల ప్రతినిధిగా ఆ పూజా కార్యక్రమంలో పాల్గొనడము, పైపెచ్చు ఆ కార్యక్రమం అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి భక్తులు, హిందువులు లేదా వారి విశ్వాసాలకు అనుగుణంగా ఆసక్తి కనిపించే వారికి ఈ లైవ్ ఆ స్క్రీనింగ్ ఒకటి వారు ఏర్పాటు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాదు, భాగ్యనగర్లో ఉన్నటువంటి ప్రజలు ఆ రేపటి కార్యక్రమంలో నేరుగా పాల్గొనే లేని వారికి ఇటువంటి సదుపాయం ఒక రాజ్యసభ సభ్యునిగా ఉత్తరప్రదేశ్ ఎన్నికైనటువంటి వ్యక్తిగా ప్రజలకు, ఆ భక్తులకు ఈ సదుపాయం కల్పించాలని కొన్ని వేల మంది తిలకించడానికి 80x30 ఫీట్ ఒక మెగా స్క్రీన్, రాష్ట్రంలో అతిపెద్ద స్క్రీను మరి ఇది ఏర్పాటు చేసి భక్తులు నేరుగా దాన్ని వీక్షించడానికి మరియు భక్తి మరి భజనలు, ప్రవచనాలు, కీర్తనలతో ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి నేను ఒక రాముడి సేవకుడిగా, లక్ష్మణుడిగా నా వంతటి బాధ్యతగా ఈ కార్యక్రమం చేపడుతున్నాను. ఖచ్చితంగా ఈ యొక్క భక్తి భావంతో కూడుకునే కార్యక్రమంలో నేరుగా మీరు ఇక్కడికి వచ్చి వీక్షించి తన్మయలు చెంది మరి ప్రసాదాలు కూడా పొంది ఆ రకంగా మీ భక్తి భావం చాటుకోవాలని. అంతేకాకుండా ఈ 2 రాష్ట్రాల ప్రజలు కూడా పిలుపునిస్తాను. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఇది ఒక దీపావళి పండుగలా మనకు ఒక భవ్యమైనటువంటి ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా ఇవాళ అయోధ్య నగరం మారబోతున్నది. మనం గర్వపడాలి భారతీయులుగా. ఇటువంటి గొప్ప అవకాశాన్ని ప్రధానమంత్రి మోదీ గారు మనకు కల్పించారు. కాబట్టి అదే రోజు సాయంత్రం దీపావళి పండుగ ప్రతి ఇంట్లో 5 జ్యోతులు వెలిగించి, రామజ్యోతులు వెలిగించి మన జీవితాల్లో కూడా ఆ భగవంతుడు వెలుగు నింపాలని చెప్పి ఆ రకంగా తమ కోరికలు తీర్చుకోవాలని చెప్పి కూడా మోదీ గారి పిలుపుకు అనుగుణంగా భాగ్యనగర్ ప్రజలు కూడా ప్రతి ఇంట్లో 5 జ్యోతులు వెలిగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఎక్కడ చూసినా ఇవాళ తెలంగాణలో, భాగ్యనగరంలో, వాడవాడల్లో, పల్లెలో ఇవాళ బస్తీలో పేదలు మరి ఆ రకంగా ధనవంతులను తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, పాల్గొంటున్నారు. అంతా కాషాయమయం, రామమయం అయిపోయింది. ప్రపంచమేమో రామమైపోయింది. విదేశాల్లో కూడా ఇవాళ చూస్తున్నాం ఏ రకంగా అక్కడ ఉండేటువంటి మరి భారత పౌరులు ఘనమైనటువంటి భవ్యమైనటువంటి కార్ ర్యాలీలు, భవ్యమైన ప్రచారాలు, మరి అక్కడ ఉన్నటువంటి న్యూయార్క్లో కూడా మరి ఏ రకమైన ప్రచారాలు చేస్తున్నారో ఈ విధంగా గర్వపడాలి. అనేక మంది పేద ప్రజల కానుకలతో నిర్మితమైనటువంటి భవ్యమైన రామ మందిరం. భిక్షాటన చేసే కోటీశ్వరులు కూడా ఈ మందిర నిర్మాణంలో తమ వంతు ఆర్థిక సాయాన్ని చేశారు. కాబట్టి ఇది నిజంగా అనతి కాలంలోనే ఒక ప్రపంచంలోనే గొప్ప ఒక ఆధ్యాత్మికమైనటువంటి నగరంగా, కేంద్రంగా మారబోతున్నందుకు నేను సంతోషిస్తాను. మరోవైపు మీరు అన్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఇంత గొప్ప వేడుకలు కూడా ఆసక్తిగా తిలకిస్తున్నారు. కానీ ఇప్పటికీ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సెలవు ప్రకటించలేదు. ఒకవైపు 15 రాష్ట్రాలు ఇప్పటికే సెలవు ప్రకటించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా హాఫ్ డే ప్రకటించారు. దీన్ని ఎట్లా చూస్తారు సార్? అసలు ఈ 2 ప్రభుత్వాలు కూడా ప్రతి అంశాన్ని రాజకీయంతో ముడిపెట్టి రాజకీయ కోణంలో చూస్తున్నారు. కాబట్టి మీరు సెలవు ప్రకటించకపోతే మెజారిటీ ప్రజలైనటువంటి మీ ప్రభుత్వాలకు సెలవు ప్రకటించే రోజులు దగ్గరలో ఉంటాయి. కాబట్టి ఎవరి విశ్వాసాలను కాపాడాల్సిన బాధ్యత, గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఆ రకంగా ఒక వర్గం వాళ్ళ ప్రజల విశ్వాసాలకు భిన్నంగా వివరిస్తే ఇంకొక వర్గం వాళ్ళ యొక్క ఓట్లు పొందుతామైనటువంటి కక్కుర్తిపరమైనటువంటి సంకుచితమైన ఆలోచనలు ఏదైతే చేస్తున్నారో అది తీవ్ర మూల్యం చెల్లించుకుంటారు. ఇది మంచిది కాదు. భక్తులు కోరుకుంటున్నారు, మాకు ఆ సదుపాయం కల్పించాలి, సెలవు ప్రకటిస్తే మా పిల్లలు, మేము కుటుంబ సమేతంగా దాన్ని వీక్షిస్తామని చెప్పి వారి యొక్క ఆవేదన అర్థం చేసుకోకుండా లేదా మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు పాల్పడేటువంటి పార్టీలను, ప్రభుత్వాలను ప్రజలు క్షమించరు. చరిత్రలో వారు ఏ రకంగా ఇవాళ
మరి ఈ యొక్క మరి మెజారిటీ ప్రజల ద్రోహం తలపెట్టినగా వారు చిత్రీకరింపబడతారు. సార్ ఏ పార్టీలకు మీరు ఆహ్వానాలు పంపారు? ఇప్పటికి ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళు తిరస్కరించారని తెలుస్తుంది, నిజమేనా అది? ఇవాళ ఫస్ట్ కాంగ్రెస్ ఇచ్చినటువంటి- ఇవాళ అక్కడ రామ జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో అందరికీ కూడా ఆహ్వానాలు పంపారు. అన్ని పార్టీలకు, సాధులకు, సంతులకు, భక్తులకు అందరికీ కూడా వీలైనంత మందికి అందులో ఎంత సదుపాయం ఉందో అందరూ పంపారు. కానీ ఇవాళ వివక్షతకు వదిలేస్తున్నాం, విచక్షణకు వదిలేస్తున్నాం. వాళ్ళు రాకపోవడం అంటే వారికి నరేంద్ర మోడీ గారి పట్ల కోపం ఉండొచ్చు. నరేంద్ర మోడీ గారు తిరుగులేని నాయకుడిగా ఎదుగుతున్నాడు, మూడోసారి ప్రధానమంత్రి అవుతున్నాడు. వారి నేతృత్వంలో ఒక భవ్యమైన రామ మందిర నిర్మాణమైంది. వారి నేతృత్వంలో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నారు. కాబట్టి వారు ఆ నరేంద్ర మోడీ గారి మీద ఉన్న ఆక్రోషంతో, కోపంతో రాముడి మీద చూపిస్తున్నారు. కాబట్టి రాముడు ఆదర్శప్రాయుడు. రాముడు మరి ఏ రకంగా మరి ఒక ధర్మపాలన అందించారో దాన్ని దృష్టిలో పెట్టుకునైనా వారు ఆహ్వానం వాళ్ళు పాల్గొనాల్సిన అవసరం ఉంది. కానీ పాల్గొనకపోతే తప్పకుండా ప్రజలు కూడా వాళ్ళు తిరస్కరిస్తారు. వాళ్ళు ఆహ్వానం తిరస్కరించడం వల్ల మరి రాముడి మీద చూపించేటువంటి ఆక్రోశం, కోపం తప్పకుండా ఆ ప్రజల ఆగ్రహానికి మీరు రాజకీయంగా బలి కావడం ఖాయమని చెప్పి తెలియజేస్తుంది. మరోవైపు 500 ఏళ్ల చరిత్ర ఉద్వేగభరితంగా ఎదురు చూస్తున్నటువంటి హిందువుల యొక్క అయోధ్య రామ మందిరం పూర్తి అవుతుంది. దీన్ని చాలామంది చూడాలనుకో, ఇక్కడి నుంచి వెళ్ళే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కలిపి ఏదన్నా స్పెషల్ ట్రైన్స్ ఏమన్నా ఉన్నాయా సార్ ఏపీ తెలంగాణ నుంచి? అంటే రేపటి కార్యక్రమానికి ఎవరైతే ఆహ్వానితున్నారో వాళ్ళు వెళ్తున్నారు. రేపటి నుంచి ఆ తర్వాత వెళ్ళాల్సిన వాళ్ళు కూడా మరి కేంద్ర ప్రభుత్వం కూడా రైల్వే శాఖ ప్రత్యేకంగా ఆస్త్రా ట్రైన్స్ అనేది ప్రతి రాష్ట్రం నుంచి దాదాపు 300 పైగా ట్రైన్స్ సదుపాయం కల్పించారు. ఖచ్చితంగా భక్తులు నేరుగా అయోధ్యకు వెళ్ళి ఆ భగవంతుని దర్శనం చేసుకొని ఆ భక్తి ప్రపంచంలో మునిగి తిరిగి వచ్చేదానికి ఆ ట్రైన్ సదుపాయం ఉంది. అక్కడ కూడా ఉండడానికి వసతి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు, భోజన ఏర్పాట్లు ఇస్తున్నారు. దాదాపు 3 నెలల వరకు కూడా దేశ నలుమూల నుంచి వచ్చేటువంటి భక్తులకు కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ ద్వారా ఈ సదుపాయాన్ని కల్పిస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ ఏపీ ప్రజలకు కానీ ఏదైనా మండపాలు కానీ ప్రత్యేకమైనటువంటి అక్కడ భవనాలు కానీ కట్టే అవకాశం ఉందా సార్? లేదు, ఇప్పుడైతే ప్రస్తుతానికి అన్ని మరి సదుపాయాలు కల్పించే వసతి ఏర్పాటు చేస్తున్నారు. నేను రాజ్యసభ సభ్యునిగా కూడా నాకు ఎంపీ ల్యాడ్స్ ద్వారా వచ్చే అవకాశాన్ని కూడా ఈ దక్షిణాది నుంచి రాష్ట్రం నుంచి వెళ్ళేటువంటి ప్రజల కోసం కూడా వసతి ఏర్పాటు చేయడానికి నేను అనుమతి కోరాను. తప్పకుండా ఆ ఎంపీ ల్యాడ్స్ మరి దానికి వెచ్చించాలని పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి యోగి గారు కూడా నాకు సహకారం అందిస్తున్నారు. ఖచ్చితంగా ఆ కావాల్సిన స్థలాన్ని మరి అక్కడ కాశీలోను, అయోధ్యలో పొందుపరుస్తానని, స్థలం ఎప్పుడైతే అందుబాటులోకి వస్తుందో వెంటనే ఒక ప్రజలకు అంటే మధ్యతరగతి ప్రజలు, పేదవాళ్ళు వెళ్ళేదానికి, అక్కడ ఉండేదానికి, నివాసం ఉండడానికి ఆ ఖర్చులు భరించలేని పరిస్థితులు ఉండే వాళ్ళకు అక్కడ భోజన సదుపాయాలతో ఒక చక్కటి మరి ఈ యొక్క సత్రాలు నిర్మించాలని చెప్పి కూడా ఎంపీ ల్యాడ్ ద్వారా కూడా, ఎంపీ ఫండ్ ద్వారా కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. బలరాముని ఎప్పుడెప్పుడు చూడాలని చెప్పి అందరికీ ఉంటుంది. అక్కడికి వెళ్ళేటువంటి తెలుగు రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అందరూ కూడా హిందూ ధర్మం ఏ రకంగా ఇవాళ వసుదైవ కుటుంబం అని చెప్పి ఏదైతే విశ్వసిస్తున్నామో, అందుకని అందరూ కూడా సుఖశాంతితో విరజిల్లాలని, ఈ దేశం ఇంకా విశ్వనగరం, విశ్వ విఖ్యాతిగాంచాలని, ఆ రకంగా ఈ భారతదేశం విశ్వ గురువుగా మారాలని చెప్పి కోరుకుంటూ, తమ కోరికలతో పాటు ఇవాళ భారతదేశం హితం కోసం, దేశ హితం కోసం మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క మరి వారి ఆయుర ఆరోగ్యంతో ఇంకా ఈ దేశాన్ని మరి దశాబ్దాలుగా పాలించేటువంటి మహా భాగ్యాన్ని కూడా ప్రసాదించాలని చెప్పి కూడా భక్తులు తమ కోరికలను కోరుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. ఇది రేపటి జరిగే కార్యక్రమం ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు లైవ్ స్క్రీనింగ్ ఇచ్చి 15 రాష్ట్రాలు ఒకవైపు కూడా సెలవు ప్రకటిస్తే, ఇటు తెలుగు రాష్ట్రాలు కూడా ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి కూడా సెలవు ప్రకటించడం పోను, ఒకవైపు కూడా ఒక సెక్యులరిజం పేరుతో కూడా వాళ్ళు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా డాక్టర్ ఎంపీ లక్ష్మణ్ మండిపడుతున్నారు. కెమెరామెన్ సాంబాతో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.